సమరం డ్రగ్ అబ్యూజ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ప్రతిరోజు ఈ డ్రగ్ అబ్యూజ్ గురించి అనేక కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ రోజున డ్రగ్స్, సోషల్ మీడియా యుగంలో ఉన్నటి పిల్లల పెంపకం ఎలా ఉండాలి. ఇప్పుడంతా జనరేషన్ జెడ్ అన్నారు, మళ్ళీ 2012 నుంచి పుట్టిన వాళ్ళని ఆల్ఫా జనరేషన్ అంటున్నారు. ఈ ఆల్ఫా జనరేషన్ వీళ్ళందరినీ మరి కొత్తగా పిల్లలతో ఉంటున్నారు. రీసెంట్గా 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం పుట్టిన పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ సోషల్ మీడియా చాలా ఎంతో దగ్గరైంది. మరి ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ వాళ్ళ మీద ఎలా ఉంది? మరి సోషల్ మీడియా వద్దంటే కుదరదు. అది బాతో సోషల్ మీడియా వద్దంటే ప్రశ్నే లేదు. మీరు మొబైల్ ఇవ్వరనుకోండి పిల్లలకి, అసలు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఆ రంగం ఉన్నారు పిల్లలు ఇప్పుడు. అంచేత ఇలాంటి సమయంలో ఒక పక్క డ్రగ్స్ ఉన్నాయి, 2 సోషల్ మీడియా ఉంది. ఈ యుగంలో పిల్లల పెంపకం ఎలా ఉండాలి, దాంట్లో పేరెంట్స్ రోల్ ఏంటి అనేది తెలుసుకున్న వాళ్ళ. ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం గతంలో కంటే చాలా సవాళ్లతో కూడుకున్న పని అండి. సవాళ్లే. ఒకప్పుడు పిల్లలపై కుటుంబం, పాఠశాల, సమాజం ప్రభావం ఎక్కువగా ఉండేది. కానీ నేడు స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా, ఇంటర్నెట్, దీంట్లో చూడండి మాదక ద్రవ్యాల ముప్పు పిల్లల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. సాంకేతికత మన జీవితాలను సులభతరం చేసినప్పటికీ దాంతోపాటు కొన్ని ప్రమాదాలు కూడా వచ్చి పడ్డాయి. అది మనకు తెలిసిందే. అందువల్ల ఈ కాలంలో తల్లిదండ్రుల పాత్ర మరింత బాధ్యతాయుతంగా మారింది. అది గుర్తుంచుకోండి. ప్రతి తల్లి తండ్రి తన బిడ్డ మంచి చదువు చదవాలని, మంచి ఉద్యోగం చేయాలని, సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. అవును కదా, మన పిల్లలు చక్కగా పైకి రావాలి, హాయిగా ఉండాలని కోరు. కానీ ఈ లక్ష్యాన్ని సాధించడానికి కేవలం మంచి పాఠశాలలో చేర్పించడం సరిపోదు. లక్షలు డొనేషన్లు కట్టి పెద్ద పెద్ద స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్లో చేరుస్తారండి. చేర్పిస్తున్నారు. చాలామంది చేసి తల తాకట్టు పెట్టి కూడా పిల్లలు అలా చేర్పిస్తున్నారు. పిల్లల ఆలోచనలు, స్నేహితులు, ఇంటర్నెట్ వినియోగం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై కూడా శ్రద్ధ వహించాలి. మీరు లక్షలు డొనేషన్ కట్టి కార్పొరేట్ హాస్పిటల్ అంటే చేర్పించడం కాదు. అంతేకాదు వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ స్నేహితులు ఎలా ఉండాలి, ఇంటర్నెట్ వినియోగం ఎలా ఉండాలి, మానసికమైన విషయాలు కూడా తల్లిదండ్రులు పట్టించుకోవాలి. నేటి ప్రపంచంలో పిల్లలు తమ సమయాన్ని ఎక్కువగా మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, ఆన్లైన్ గేములతో గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారి సరైన దిశానిర్దేశం చేయడం అత్యంత అవసరమని పేరెంట్స్ గుర్తించాలి. సోషల్ మీడియా అనేది ఒక శక్తివంతమైన సాధనం. దీనివల్ల విద్య, విజ్ఞానం, ప్రపంచ పరిజ్ఞానం పొందవచ్చండి. కానీ అదే సమయంలో తప్పుడు సమాచారం, అసభ్యకరమైన కంటెంటు, హింసాత్మక వీడియోలు, ప్రమాదకరమైన సవాళ్ళు, చెడు అలవాట్లకు సంబంధించిన విషయాలు కూడా పిల్లలకు సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి. చాలామంది యువత సోషల్ మీడియాలో కనిపించే జీవితాన్ని చూసి తమ జీవితాలను వాటితో పోల్చుకుంటున్నారు. దీనివల్ల నిరాశ, ఆత్మన్యూనతాభావం, ఒత్తిడి పెరుగుతున్నాయి. ఇక్కడ మాత్రం గుర్తించాలండి. చక్కగా తేలిక పేరెంట్స్ చాలామంది యువత సోషల్ మీడియాలో కనిపించే జీవితాలను చూసి తమ జీవితాలను వాటితో పోల్చుకుంటున్నారు. ఇది చాలా తప్పు. అలా అంటే సరిపోదు కదా. మరి ఎలాగ మార్పు తీసుకురావడం వల్ల? ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాల సమస్య కూడా యువతలో ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. డ్రగ్స్ మొదట సరదాగా స్నేహితుల ఒత్తిడితో
లేదా ఆసక్తితో ప్రారంభమవుతాయి. కానీ తర్వాత అవి వ్యసనంగా మారి వ్యక్తి ఆరోగ్యం, చదువు, కుటుంబం, భవిష్యత్తును నాశనం చేస్తాయి. డ్రగ్స్ వాడే యువకులు తరచుగా అబద్ధాలు చెప్పడం. గుర్తించండి, డ్రగ్స్కి అలవాటు పడి పెళ్ళం చేస్తారుగా, అంతకుముందే చెప్పరు. కానీ ఎప్పుడైతే దానికి అలవాటు పడతారో తరచుగా అబద్ధాలు చెప్పడం, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, కోపంగా ప్రవర్తించడం, చదువులు వెనకబడటం వంటి లక్షణాలు ఉంటాయండి. ఈ మార్పును తల్లిదండ్రులు మొదట్లో గుర్తించగలరు. తల్లిదండ్రులు పిల్లలకు కేవలం ఆహారం, దుస్తులు, విద్య అందించడమే సరిపోదు. ప్రేమ, ఆప్యాయత, సమయం, వాడు చెప్పే మాట వినే మనసు కూడా ఇవ్వాల్సిందే. పిల్లలు తమ సమస్యలని, సందేహాలని, భయాలని తల్లిదండ్రులు పంచుకునేలా వాతావరణం ఉండాలి. పిల్లలు తప్పు చేసినప్పుడు వెంటనే శిక్షించడం కంటే ముందుగా వారి మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. పిల్లలతో ప్రతిరోజు కొంత సమయం గడపడం, వారు రోజువారి జీవితంపై ఆసక్తి చూడడం చాలా ముఖ్యమైన విషయం. పిల్లలు బడికి వెళ్ళి వస్తారండి, తల్లి ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? వంట అయినా చేస్తుంటుంది. అది వంట చేస్తూ మొబైల్లో తనకు కావాల్సిన సీరియస్ చూసుకుంటుంది, లేకపోతే టీవీ ఆన్ చేసి టీవీ చూస్తూ కూర్చుంటుంది. అమ్మ ఏం జరుగుతుందో తెలుసా? ఆయన వచ్చి భుజాలు ఎక్కుతుంటే మనరా సరే ఆగు అంటారు. ఎందుకని? ఆ సీరియల్ అంతా ఫాలో అవుతుంటుంది. అంటే పిల్లలు మీరు టైం ఎక్కడ పెడుతున్నారండి? ఇంకా పిల్లలు ఎందుకు తల్లితో మనసు పంచుకుంటారు? అంటే తల్లులు కూడా తమ పాత్ర, తల్లి తండ్రి ఇద్దరు కూడా వాళ్ళ పాత్రను గుర్తించడం నేర్చుకోవాలి. ఇది చాలా కామన్ అయిపోయింది ఈ రంగం. నేటి తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఫోన్ కొనివ్వడమే కాకుండా దాన్ని ఎలా బాధ్యతగా ఉపయోగించాలో కూడా నేర్పించాలి. ఇంట్లో కొన్ని డిజిటల్ నియమాలు ఉండాలి, తప్పకుండా డిజిటల్ నియమాలు ఉండాలి. భోజన సమయంలో, కుటుంబ సమావేశాల్లో, నిద్రకు ముందు మొబైల్ వినియోగాన్ని పరిమితం చేయాలి. తల్లిదండ్రులు కూడా తమ ప్రవర్తన ద్వారా పిల్లలకు ఆదర్శంగా నిలబడాలి. ముందు తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలండి. వరే బొమ్మలు ఎక్కువ చూడకు అని వీడు చూస్తూ కూర్చుంటే ఏముంటుంది? వీళ్ళు చూస్తాడు, చేతులు మొబైల్ చూస్తుంటారు, చూడుకో అంటే మళ్ళీ వీళ్ళు చూస్తుంటారు. అంచేత పిల్లలకు మొబైల్ ఎక్కువగా చూడవద్దు అని చెప్పే ముందు మనం కూడా ఆ నియమాన్ని పాటించాలి. డ్రగ్స్ నివారణలో కుటుంబం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రేమతో కూడిన కుటుంబ వాతావరణం, మంచి సంభాషణ, విలువలతో కూడిన పెంపకం పిల్లలను వ్యసనాల నుండి దూరంగా ఉంచుతాయి. పిల్లలు మంచి స్నేహితులను ఎంచుకోవడం, క్రీడలు, కళలు, పుస్తక పఠనం, సామాజిక సేవ వంటి సానుకూల కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని ప్రోత్సహించాలి. ఖాళీ సమయం ఎక్కువగా ఉండడం అనేక చెడు అలవాట్లకు కారణమవుతుంది. అంచేత ఏం చేయాలి? ఖాళీ సమయం ఉండకుండా వాళ్ళు ఆటలాడుతుండాలి, ఏదో పెయింటింగ్ వేస్తుండాలి, పుస్తకాలు చదువుతుండాలి, సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొంటుంటే అప్పుడు వాడికి ఈ డ్రగ్స్ మీద మనసు పోదు. తల్లిదండ్రులు పిల్లలపై నమ్మకం ఉంచాలి. అయితే అదే సమయంలో వారి జీవితంపై సరైన పర్యవేక్షణ కూడా ఉండాలి. నమ్మకం, జాగ్రత్త రెండు సమానంగా అవసరం. నమ్మకం ఉండాలి, జాగ్రత్త ఉండాలి. పిల్లల స్నేహితులు ఎవరు, వారు ఎలాంటి వెబ్సైట్లు చూస్తున్నారు, సోషల్ మీడియాలో ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలపై అవగాహన ఉండాలి. ఎవరికి ఉండాలండి? పేరెంట్స్కి. ఇది గూఢచర్య కాదు, వారి భద్రత కోసం తీసుకునే బాధ్యత. ఈరోజు ప్రపంచంలో పిల్లలకు అత్యంత అవసరమైన ఖరీదైన వస్తువులు కాదండి, ఖరీదైన వస్తువులు పిల్లలు కూడా కాదు, తల్లిదండ్రులు తమ సమయం కేటాయించాలి. ఏంటయ్యా ఈ రోజుల్లో అత్యంత ఖరీదైన సమయం అంటే సమయం కేటాయించడం అండి. సమయం ఇవ్వడం. వస్తువులు ఇచ్చేస్తారు, వందలైనా వేరైనా లక్షలైనా కొనిపెట్టించేది తల్లిదండ్రులు ఉన్నారు, కానీ సమయం కేటాయించరు. అంచేత ఖరీదైందేంటి? వస్తువులు కాదు, అక్కడ సమయం ఖరీదైపోయింది. అనేక కుటుంబాల్లో తల్లిదండ్రులు బిజీ జీవితాల కారణంగా
పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నారు. కానీ పిల్లలు మనం ఇచ్చే బహుమతులను కంటే మనం ఇచ్చే ప్రేమను ఎక్కువగా గుర్తుంచుకుంటారు. వారితో మాట్లాడండి, నవ్వండి, ఆడండి, కలిసి భోజనం చేయండి. ఈ చిన్న విషయాలే పెద్ద మార్పులు తీసుకొస్తాయి పిల్లల్లో. పిల్లల జీవితాల్లో ఆత్మవిశ్వాసం, విలువలు, బాధ్యత, మానవతా దృక్పథం పెంపొందించడం చాలా అవసరం. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని వారికి ఇవ్వాలి. విజయం మాత్రమే కాదు, అపజయాన్ని కూడా ఎలా స్వీకరించాలో నేర్పాలి. వరాయి నువ్వు ఫస్ట్ రావాలని కాదు, అపజయం వచ్చిన పర్వాలేదు వస్తాయి, అట్లాంటివన్నీ అంతే ఆయన నేర్పాలి. భావోద్వేగాన్ని నియంత్రించుకోవడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం, చెడు ప్రలోభాలను తిరస్కరించడం వంటి జీవన నైపుణ్యాలు వారికి నేర్పించాలి. పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, డ్రగ్స్, సోషల్ మీడియా యుగం మనకి సవాలు విసురుతోంది, గుర్తించండి. కానీ ప్రేమ, అవగాహన, విజ్ఞానం, బాధ్యతతో కూడిన తల్లిదండ్రుల ద్వారా మన పిల్లల్ని సురక్షితంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా తీర్చిదిద్దగలం. పిల్లల భవిష్యత్తు కేవలం వారి చేతుల్లోనే కాదు, తల్లిదండ్రుల చేతుల్లో కూడా ఉంది. ఈరోజు మనం చూపే శ్రద్ధ రేపటి వారి జీవితాన్ని నిర్ణయిస్తుంది, గుర్తించండి. మన పిల్లలకు మంచి విద్యతో పాటు మంచి విలువలను కూడా అందిద్దాం. వారికి మొబైల్ ఫోన్ ఇవ్వడంతో పాటు జీవితాన్ని ఎలా గెలవాలో కూడా నేర్పిద్దాం. డ్రగ్స్కు దూరంగా సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించే ఆత్మవిశ్వాసంతో కూడిన ఆరోగ్యవంతమైన యువతను నిర్మించడం మనందరి బాధ్యత. అవును కదండి. మరి మరొక విషయంపై రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతకు సెలవు, మరి నమస్తే.